ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 11, 12 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో ఫోన్ కాల్ వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ ఫోన్ కాల్ వల్ల ఎలాంటి వార్త వీరు వినబోతున్నారు, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే సూర్యుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో భాగోద్వేగాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడు సూర్యుని వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్య, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, నరదిష్టి, నాగదోషం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం లభించును. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లభించును నమ్మకంతో కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ యొక్క జనవరి 11, 12 తేదీల్లో ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, వీరు ఎలాంటి వార్తను వినబోతున్నారు, దానివల్ల వీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2 రోజులు సూర్యుడు చంద్రుని వల్ల మీ జీవితంలో అయితే భాగోద్వేగాలు బయటపడే సమయం అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను పడతారు. జీవితంలో డబ్బు సంపాదించాలని అనుకుంటారు, దానికోసం వీరు ఎంతగానో కష్టపడతారు. ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చిన్న వయసు నుండే వీరి భుజాలపైన ఉంటాయి. ఈ యొక్క సింహ రాశి వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. నా అనుకున్న వారికి కష్టం వస్తే వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు, ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు, అవసరాలకు వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు అత్యంత ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వారే ఎదుర్కొంటారు. ఈ యొక్క రాశి వారు ప్రశంసలను కోరుకుంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు క్రమశిక్షణకు, సమయ పాలనకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మరింత పురోగతి సాధించాలన్న తపన నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశివారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరు ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. స్నేహం కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు మొండి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి యొక్క మనసు అనేది సున్నితంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
సింహ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ 10 మందికి సహాయం చేయాలన్న తపన వీరికి ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని అనుకుంటూ ఉంటారు. మంచి క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు. నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే తమకున్న దాంట్లో సంతోషపడతారు, కానీ ఒకరి కింద పని చేయడం, ఒకరి కింద చేయి చాపడం అనేది వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండదు. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారు మంచి పట్టుదలను కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరివి ఉంటుంది. డబ్బు సంపాదించటానికి వీరు అనేక ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషమే వీరి యొక్క సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే తెలివితేటలు అధికంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మోసం చేయటం వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారిని నమ్మిన వ్యక్తులే అధికంగా మోసం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారు దాన ధర్మాలు, పూజలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే ఈ యొక్క జనవరి 11, 12 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారు బయటకి బలంగా కనిపిస్తారు, కానీ బాధలను బయటకు కనిపించనివ్వరు. కళ్ళల్లో నీళ్లు వచ్చినా సరే నవ్వుతూ ఉంటారు. వీరు భాగోద్వేగం, బంధాలు అనేవి ఉంటాయి. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఫోన్ కాల్ వల్ల అయితే ఒక కీలకమైన వ్యక్తి గురించి లోపల బాధపడుతున్నారు. మీ జీవితంలో జరిగిన సంఘటన మీరు అస్సలు మర్చిపోలేరు. గతంలో ఒక సంఘటన మిమ్మల్ని ఎంతో కించపరిచేలా జరిగింది, మీరు ఎంతో బాధపడేలా జరిగింది అని చెప్పుకోవచ్చు. మీరు బయటికి నవ్వుతూ ఉన్నారు, కానీ లోపల ఎంతో బాధ అనేది ఉంటుంది. మీరు మాట్లాడని విషయం ఒకటి ఉంది, అది ఒక ఫోన్ కాల్ రూపంలో బయటపడే అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని మీ ముఖ్యంగా గమనించండి. మీకు ఈ ఫోన్ కాల్ విషయం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకుంటే సాధారణమైన ఫోన్ కాల్ అనేది ఇది కాదు. ఎంతో కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి, మీకు ఎంతో దూరంగా ఉండే వ్యక్తి, మీకు ఎంతో దూరమైన వ్యక్తి, లేదా ఒక్కసారి మీ జీవితాన్ని తలకిందుగా మార్చిన ఒక వ్యక్తి ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుంది. ఆ ఫోన్ కాల్ చూసి మీ యొక్క గుండె దద్దరిల్లిపోయినంత పని అయితే అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ఎత్తిన వెంటనే ఒక బాధాకరమైన నిజం గురించి, గతం గురించి, ధనం గురించి వచ్చిందని మీరు భావిస్తూ ఉంటారు. బాధతో ఆ ఫోన్ అయితే ఎత్తుతారు. ఇది గ్రహాల ప్రభావం వల్ల ఇలాంటి ఒక ఫోన్ కాల్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో అయితే ఆ ఫోన్ కాల్ వల్ల మీకు గుండె దద్దరిల్లినంత పని అయితే అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ వల్ల కొంత లాభం ఉంది, మీకు కొంత నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజులు మీకు గ్రహాలు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మీరు మిశ్రమ ఫలితాలని పొందుతారు. పెద్దల ఆశీర్వాదం మీకు ఈ 2 రోజుల్లో లభిస్తుంది. ఈ 2 రోజుల్లో మీకు విశ్రాంతి కూడా లభిస్తుంది. భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఈ 2 రోజుల్లో లభించే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.